జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? అందుకోసం ఆయన ఢిల్లీ కేంద్రంగా లాబియింగ్ స్టార్ట్ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, వివి లక్ష్మీనారాయణ గారు టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే ఢిల్లీలో ఆయన లాబియింగ్ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అలియాస్ వివి లక్ష్మీనారాయణ. జేడీ అనేది ఎందుకు వచ్చిందంటే అప్పుడు సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన జేడీ లక్ష్మీనారాయణగా పడిపోయింది. వాస్తవంగా ఆయన వివి లక్ష్మీనారాయణ. సరే, ప్రస్తుతం అయితే వివి లక్ష్మీనారాయణ వేస్తున్నటువంటి అడుగులు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటిని కనుక ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే, ఆయన అసలు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం వెనుక అసలు ఎవరున్నారు, ఎవరి కోసం ఆయన పనిచేస్తున్నారు అనే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కలవాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడని చెప్పి కొన్ని రోజులు ప్రచారం జరిగింది. కాదు ఈ రెండు పార్టీలు కాదు, జనసేనకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం జరిగింది. అసలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని కొంతమంది, అసలు బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కొంతమంది పరిచయం చేసింది. తుచ్చి ఇవన్నీ కాదు, అసలు ప్రజాశాంతి పార్టీలోకి వెళ్తున్నాడని చెప్పేసి ఒకనొక మూమెంట్ లో ప్రచారం జరిగింది. దానికి బలం చేకూరేలా కేఏ పాల్ ఆయన ఇద్దరు కలిసి విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్పారు. ఇవన్నీ జరిగాయి. అసలు సీన్ కట్ చేస్తే వివి లక్ష్మీనారాయణ తాజాగా ఏం చేశారు, జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఒకటి పెట్టారు. అసలు దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కొన్ని వార్తలు నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వినిపిస్తుంది. ఉన్నారని చెప్పి చెప్పడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఎలివేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళా ప్రత్యేక హోదా అనే దాన్ని చూపించేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేనకి వెళ్తుందో దాన్ని వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నం జేడీ లక్ష్మీనారాయణకి అప్పచెప్పాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చెప్పింది. ఆ క్రమంలో ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకెళ్తే యూత్ లో ఆయన కొంచెం మోటివేటర్ గా పేరుంది కాబట్టి యూత్ ఓటుని చీల్చుకున్నటువంటి అవకాశం ఉంది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి వెళ్లకుండా కొంత లబ్ధి కలుగుతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠించినటువంటి వాళ్ళలో కేసీఆర్ ఉన్నాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే అసలు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలతో కలిసి ఒక పార్టీని ఫ్లోట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన దాదాపుగా 2 సంవత్సరాల క్రితం చేశారు. చేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యులు ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ, ముద్రగడ పద్మనాభం, తర్వాత పేరు నాని, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని వీళ్ళందరూ సమావేశం అయ్యారు. కాపులు బీసీలు కలిసి ఒక పార్టీని ఫ్లోట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి దాదాపు 2 సార్లు 3 సార్లు సమావేశం అయ్యారు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని. ఆ తర్వాత కత్తి పద్మనాభన్ కూడా ఒక సందర్భంలో ఆహ్వానించారు, ఆయన వచ్చినట్లే. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఆ ఆలోచన ఆ భేటీలతోటి ముగిసిపోయింది. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది తెలుగుదేశం పార్టీ జనసేనకు వెళ్లకుండా పునాదులు పడ్డాయి అనేది వినిపించింది. అయితే అది సాధ్యం కాలేదు కాబట్టి, సాకారం కాలేదు కాబట్టి ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి దాన్ని ఫ్లోట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి సపోర్టు వైసీపీ ఉంది, అలాగే కాపు సామాజిక వర్గం కాబట్టి ఎవరు? లక్ష్మీనారాయణ. సో ఎంతో కొంత కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేనకో లేకపోతే తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా ఈ పార్టీ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒకటి. రేపు రాబోయేటువంటి రోజుల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసంతృప్తివాదులు లేకపోతే రెబల్స్ ఇలాంటి వాళ్ళని ఆ పార్టీ నుంచి పోటీ చేయించి ఎంతో కొంత ఓట్ బ్యాంకు కావలసినటువంటి నియోజకవర్గాల్లో చీల్చుకోవడానికి ఈ పార్టీ ఆవిర్భవించింది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక ఉంది, జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వెనుక అని చెప్పి చెప్పడానికి తాజా ఉదాహరణ ఏంటంటే,
ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి వీళ్ళందరూ కలిసి ఆ పొత్తుకు సంబంధించిన అంశం మాట్లాడుతుంటే మీరు పొత్తు పెట్టుకున్న పని అయితే ముందు అసలు ప్రత్యేక హోదా గురించి అడగండి, అమిత్ షాని నిలదీయండి, అది నిలదీసిన తర్వాత మీరు పొత్తుకు ఒప్పుకోండి అని చెప్పి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. చిన్న ట్విస్ట్ ఇచ్చి మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశం పెట్టి ఆయన చెప్పింది ఏంటి, మీరు పొత్తు పెట్టుకునే పని అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మీరు పొత్తు అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా లేనందువల్ల జరిగినటువంటి నష్టం అపారం, దీన్ని కొలవలేము. కాబట్టి ప్రత్యేక హోదా మాకు ఇస్తారా లేదా అని చెప్పి అడిగి ఇస్తామని చెప్తే అప్పుడు రాతపూర్వకంగా ఆయన దగ్గర నుంచి మీరు ఒక పత్రాన్ని తీసుకొని అప్పుడు మీరు పొత్తుకు ఒప్పుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. లేదంటే మిమ్మల్ని ప్రజలు అంగీకరించడం, మీ పొత్తును తిరస్కరిస్తారు అని చెప్పి లక్ష్మీనారాయణ చెప్తున్నాడు. ఈ లాజికల్ పాయింట్ చెప్తున్నాడు. ఈ లాజికల్ పాయింట్ తోటి రేపు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక డైరెక్షన్. ప్రత్యేక హోదా అని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి కదా, అధికారంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి కదా. నిలదీసి జగన్మోహన్ రెడ్డి నువ్వు నరేంద్ర మోడీని కలుస్తున్నావు కదా, నరేంద్ర మోడీని కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తావా లేదని చెప్పి నిలదీ, లేదంటే జంతర్ మంతర్ దగ్గర, లేకపోతే పార్లమెంట్ దగ్గర, లేదంటే పార్లమెంట్ లోపల నిరసన వ్యక్తం చేయని చెప్పి చెప్పాలి కదా. ఇదే వివి లక్ష్మీనారాయణ ఏ రోజన్నా చెప్పాడా? చెప్పలా. లేదు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి నువ్వు తీర్మానం చేసి పంపించు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పారా? సూచన చీల. లేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మేము ఎమ్మెల్యేలు ముట్టడి కార్యక్రమం చేస్తున్నాము, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కదలలేము, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీయాలి అనేటువంటి పిలిపేమని ఎప్పుడు ఇచ్చాడా? జైలు లక్ష్మణ ఇవ్వలా. విశాఖ ఉక్కు సంబంధించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నువ్వు ఉద్యమిస్తానని చెప్పావు కదా, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో చేస్తామని చెప్పావు కదా. చెప్పినప్పుడు కార్మికులతో కలిసి ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లని నిలదీసావా? లేదా జగన్మోహన్ రెడ్డి నిలదీసావా? లేదు, చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి వెళ్తూ రాష్ట్ర ప్రజల మేము పొత్తు పెట్టుకుంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలి, ఇక్కడ ఆకృత్యాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తూ ఉంటే విపక్షాలు ఒక్క జేడీ లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ తరఫు నుంచి విపక్షాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఆ క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టిజం చేస్తున్నారు వివి లక్ష్మీనారాయణ అనేటువంటి అనుమానం కలగక మానదు. అట్లాంటి అనుమానించేటువంటి వాళ్ళని కూడా మనం తప్పట్లేము. ఆ విధంగా అనుమానించేటువంటి వాళ్ళు కారణం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి సీరియస్గా మాట్లాడుతుంటే వాళ్ళ పొత్తులకు సంబంధించి వాళ్ళ కూటమి గురించి ప్రత్యేక హోదాను ముడిపెట్టి నువ్వు మాట్లాడటం వెనక్కి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేస్తున్నట్టే కదా. అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉంది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని ఎప్పుడైనా నువ్వు వెళ్ళి కలిసావా? కలవలేదు కదా. ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి తెలుసు, రాజ్యాంగం తెలుసు, అలాగే రాజ్యాంగంలో సూత్రాలు తెలుసు, విభజన చట్టంలో ఉన్న అంశాలు తెలుసు, పరిపాలన రాష్ట్రంలో తెలుసు, అలాగే కేంద్రం తెలుసు. వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ ఏ రోజైనా లెటర్ రాశారా? ఇప్పుడు రిషికొండ మీద జరుగుతున్నటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో దాని మీద మాట్లాడావా? 3 రాజధానుల మీద మాట్లాడావా? ఏం మాట్లాడలేదు కదా. ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలియట్లేదు? 1/2 కిలోమీటర్కి కూడా ఒక 3 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2 హెలికాప్టర్లు కొనాలని ఇప్పుడు జియో ఇచ్చారు కదా. రిషికొండ 500 కోట్లు పెట్టి కట్టారు కదా. వాటిని ఎందుకు మాట్లాడేది వివి లక్ష్మీనారాయణ? కేవలం పొత్తు సంబంధించిన రాజకీయపరమైనటువంటి ఈ పొత్తులు జరుగుతుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే రాజకీయపరమైనటువంటి పొత్తుల మీద ఎందుకు మాట్లాడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడిందో అదే ఎందుకు లక్ష్మీనారాయణ మాట్లాడాలి? అసలు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమిత్ షా ప్రత్యేక హోదా అనేది అసలు ముగిసిన అధ్యాయం అని చెప్పి పార్లమెంట్ వేదికని వాళ్ళు చెప్పారు కదా. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని చెప్పారు కదా, పార్లమెంట్ వేదికని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 మంది ఎంపీలని రాజీనామా చేయించాలి కదా. వాళ్ళ పార్టీకి సంబంధించిన 22 మందిని రాజీనామా ఎందుకు చేయించలేదని చెప్పి నిలదీయాలి కదా. వివి లక్ష్మీనారాయణ చేయట్లా. సో ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించకుండా విపక్షాలను ప్రశ్నిస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అది ముగిసిన అధ్యాయం, మీకు కావాలంటే ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. దానికి ప్రత్యక్షంగా అంగీకరించాడు చంద్రబాబు నాయుడు అప్పట్లో, పరోక్షంగా అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి.
2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది చూపించి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా గురించి అసలు అడగలేదు, ఇప్పుడు అడగడు. ఎలక్షన్ రోజు ఆయన చెప్పడానికి కూడా అవకాశం లేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. అది ఎంత మాట్లాడితే అంత నెగిటివ్ ఆయనకి. ఇలాంటి పరిస్థితుల్లో వివి లక్ష్మీనారాయణని భుజం మీద తుపాకీ పెట్టి ఈ కూటమిని కాల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. సో వివి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో రీజన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అంగీకరిస్తే ప్రత్యేక హోదాకి అంగీకరిస్తే అమిత్ షా ఆయన చేత లెటర్ రాయించాలంట. లెటర్ రాయించి ఆ రాన్ పేపర్ లెటర్ రాయించి సంతకం పెట్టిస్తే అప్పుడు మీరు పొత్తు పెట్టుకోండి, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు అర్హులు కాదు, నైతికత కాదు అని చెప్పి లక్ష్మీనారాయణ చెప్తాడు. అంటే దీని అంతటిని బట్టి లక్ష్మీనారాయణ వైసీపీ కోఆర్టిజం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నటువంటి సమయంలో ఈ పరిణామం మరింత బలం చేకూరుస్తుందని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.